ఫస్ట్ పార్ట్లో ఈ ఫ్రాక్ అప్పర్ పార్ట్ చూసాం కదండి. ఇప్పుడు కింద స్కర్ట్ పార్ట్ అండ్ బార్డర్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాల్సి అటాచ్ చేయాలో చూద్దాము. సో ఇప్పుడు ఇది 1 మీటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మీటర్ ఇది. సో మనం ఇది కరెక్ట్గా టాన్ ఫోల్డింగ్, మనకి 1 మీటర్ క్లాత్ టాన్లో కట్ చేస్తే వాళ్ళు ఇలాగే ఇస్తారు. సో యాజ్ ఇట్ ఈస్ దీన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేయాలి, హాఫ్కి కట్ చేసేసారు. కట్ చేసుకుంటే 2 పీసెస్ అవుతాయి. ఇది 1 పీస్, ఇది 2 పీస్. అంటే స్కర్ట్లో ఇది ఫ్రంట్ ఫ్యాబ్రిక్, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అండి. ఈజియెస్ట్ మెథడ్ చెప్తాను ఫినిషింగ్ లుక్ నీట్గా రావడానికి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 17 ఇంచెస్ మొత్తం మార్క్ చేసుకోండి. సో ఇది లెంత్ అండి. నేను పెట్టే ఫ్రాక్కి స్కర్ట్ లెంత్ 17. సో 17 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. నేను కొంచెమే చూపిస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని మొత్తం లెంత్, ఫ్రాక్ స్కర్ట్ లెంత్ మొత్తం మార్క్ చేసుకొని దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇది బాటమ్ స్కర్ట్ లెంత్ అండి. ఇక్కడ వరకు 17 ఇంచెస్ నాకు కావాల్సిన స్కర్ట్ లెంత్. సో ఇది ఎక్స్ట్రా, దీన్ని ఎక్స్ట్రా మొత్తం 17 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం జాయిన్ చేసుకున్నాం కదా. ఇలా కంప్లీట్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు మొత్తం మార్క్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది నాకు ఈజియెస్ట్ మెథడ్ అనిపించింది ఈవెన్గా రావడం కోసం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా ఉంది కదా, సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా ఫోల్డ్ కనిపిస్తుంది. ఫోల్డ్ కనిపించినప్పుడు మనకి ఈజీ అవుతుంది స్టిచ్. సో కింద ఏమీ బార్డర్ లేదు అనుకున్నప్పుడు జస్ట్ కరెక్ట్గా ఇది ఈ ఫోల్డింగ్కి వచ్చేలాగా 1 ఫోల్డ్ చేసుకొని అండ్ దెన్ మళ్ళీ 2 ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ కార్నర్లో కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మీకు ఫ్లిప్ చేసినప్పుడు కరెక్ట్ సైడ్ కూడా ఈ సైడ్ కూడా ఒకే డిస్టెన్స్లో కుట్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మీ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఈ మెథడ్ నాకు ఈజీ అనిపించింది, అందుకని నేను ఇదే ఫాలో అవుతాను. దీనికి నేను బార్డర్ వేస్తున్నానండి. పిల్లలు పెరిగినా కూడా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓపెన్ చేసి ఇంకొన్ని డేస్ ఫ్రాక్ యూస్ చేసుకోవడానికి. లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడి వరకు ట్రిమ్ చేసేసి జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు. ఇలా 2 పీసెస్ చేసుకున్నాం కదా. సో 2 పీసెస్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ రెండింటిని అటాచ్ చేసేద్దాము. ఈ రెండింటిని అటాచ్ చేసేసి ఈ ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేసి చూద్దాము నెక్స్ట్ స్టెప్. ఫోల్డ్ చేసి కుట్టాక ఇలా ఉంటుందండి ఫినిషింగ్. చూసారా ఎంత నీట్గా ఉందో. స్టిచ్ అనేది ఈవెన్గా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది నేను స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసేసాను, ఒక సైడ్ అటాచ్ చేశాను.
ఇప్పుడు నెక్స్ట్ 2 sides అటాచ్ చేసేసుకుందాము. చూసారా ఇక్కడ కూడా ఎక్కడ ఇలా కూడా ఇలా ముందే ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల తర్వాత అటాచ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ 2 పీసెస్లో అలా రాకుండా ఈవెన్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్లో స్టిచ్ చేసేసుకుందాము. స్టిచ్ చేసుకొని 2 పీసెస్ అటాచ్ చేసేద్దాము. ఇలా 5 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకున్నాక మనం ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. హాఫ్ ఫోల్డ్ చేసి ప్రెస్ చేసి పెట్టుకోవాలి. సో ఇలాంటి బార్డర్ మనం 2 మీటర్స్ తీసుకోవాలి. సో ఇలాంటి బార్డర్ 2 మీటర్స్ కట్ చేసుకోవాలంటే సింపుల్ 1 మీటర్ క్లాత్ ఉంటుంది కదండి ఇక్కడి నుంచి ఇక్కడికి, దాని మీద జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మన బార్డర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బార్డర్ మన స్కర్ట్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. స్కర్ట్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా. ఫోల్డ్ చేసుకున్న రా ఎడ్జెస్ని ఇట్ సైడ్ కాదు, ఫోల్డ్ చేసుకున్న సైడ్ మనం ఇలా అలైన్ చేసుకొని కుట్టేసుకోవాలండి. 1/4 ఇంచ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. అలా మొత్తం అటాచ్ చేశాక ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసి దీని మీద కుట్టు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ నేను అటాచ్ చేసి చూపిస్తాను. రాంగ్ సైడ్ ఫ్యాబ్రిక్ మీద మనం బార్డర్ ఇలా పెట్టుకొని రా ఎడ్జెస్ ఇలా కిందికి వచ్చేలాగా పెట్టుకొని 1/4 ఇంచ్ సీమ్ అలవెన్స్లో కుట్టేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసాక కొంచెం ఇలా ప్రెస్ చేయాలి. సో దట్ ఫ్యాబ్రిక్ ఉన్న వరకు నీట్గా ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయ్యాక ఇలా నీట్గా ఫిక్స్ అయ్యాక మనం దీన్ని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేశాక ఇక్కడ స్టిచ్ వేయాలి. కరెక్ట్గా ఈ కార్నర్లో స్టిచ్ వేయాలి. స్టిచ్ చేసేస్తే బార్డర్ అటాచ్ అయిపోయినట్టే. స్టిచ్ చేసాక ఇలా ఉంటుందండి. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి కార్నర్లో వేసాను. నీట్గా ఎక్కడ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా లేదు. ఇది బటన్ ప్లాకెట్ అండి. ఈ బటన్ ప్లాకెట్ అప్పర్ బాడీ మొత్తం ఉంటుంది అండ్ స్కర్ట్ పార్ట్కి కొంచెం కంటిన్యూ అవుతుంది. చూసారా స్కర్ట్ పార్ట్కి కొంచెం కంటిన్యూ అవుతుంది. ఈ ప్లాకెట్ ఎలా కుట్టాలో చూద్దాము. స్కర్ట్ పార్ట్ ఇది కంప్లీట్ స్కర్ట్ ఇది ఇలా ఉంది కదా స్కర్ట్ పార్ట్. 2 sides అటాచ్ చేసేసాక 2 corners ఇక్కడ స్టిచ్ ఉన్న సైడ్ ఇటు సైడ్ స్టిచ్ ఉన్న సైడ్ రెండు హోల్డ్ చేసుకొని ఇది ఉంది కదా 2
హోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి కదా. కరెక్ట్గా హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఈ హాఫ్ ఫోల్డ్ చేసుకున్న దగ్గర మార్క్ చేసుకుందాం మనం. ఇలా చిన్నగా ట్రిమ్ చేసుకుందాం. ఇలా కనిపిస్తుందా, చిన్న చిన్న వీ షేప్లో. ఇది మన సెంటర్ అన్నమాట, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ మనం ఏం చేయడానికి లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు కట్ చేసుకుందాం. మార్క్ చేసుకొని 4 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకుందాము. 4 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా జస్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బటన్ ప్లాకెట్ ఎలా కుట్టాలో చూద్దాము. 9 ఇంచ్ లెంత్ క్లాత్ తీసుకొని అటాచ్ చేయాలి. ప్లాకెట్ ఎలా కుట్టాలో దానికి సపరేట్ వీడియో ఉందండి, అందులో చూడండి. సో ఇప్పుడు మనం అటాచ్ చేశాక నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, నేను ప్లాకెట్ కుట్టేశాను. ప్లాకెట్ కుట్టాక ఇలా ఉంటుంది. ఇలా ప్లాకెట్, బటన్ ప్లాకెట్. ఇది ప్లాకెట్ కుట్టాక ఏం చేయాలంటే 2 లైన్స్ టూ లైన్స్ 1/4 ఇంచ్ 1/4 ఇంచ్ డిస్టెన్స్లో. ఇది చూసారా, కుట్టు లెంత్ చాలా పెద్దగా ఉంది. మీ మెషిన్లో కుట్టు హైయెస్ట్ కుట్టు లెంత్ పెట్టుకొని, మ్యాక్సిమం కుట్టు లెంత్ పెట్టుకొని ఇలా 2 కుట్లు వేసుకోవాలి. మీకు అర్థం కావడానికి నేను వైట్ కలర్ థ్రెడ్ పెట్టానండి. సో ఇలా 2 లైన్స్, 1 లైన్ 2 లైన్స్ కుట్టేసుకోవాలి. కుట్టు వేసాక ఈ 2 థ్రెడ్స్ కొంచెం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది వేసేటప్పుడు ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయకూడదు, కార్నర్ నుంచి కుట్టు స్టార్ట్ చేయకూడదు. కొంచెం డిస్టెన్స్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసాను చూసారా, అట్లా మీరు కూడా ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయండి. కుట్టు స్టార్ట్ చేసి అండ్ థ్రెడ్స్ కూడా కొంచెం లాంగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా రెండు థ్రెడ్స్ పట్టుకొని ఇలా దగ్గరికి అనుకోవాలి. ఇలా మొత్తం దగ్గరికి అనేసేయాలి కంప్లీట్ కార్నర్ వరకు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కుట్టు మొత్తం మీరు స్కర్ట్ పార్ట్ మొత్తం వేయాలి. అలా వేసేటప్పుడు కుట్టు అనేది కట్ అవ్వకూడదు, మధ్యలో కంటిన్యూ స్టిచ్ ఉండాలి. అది అప్పుడైతేనే ఇలా వస్తుంది. కట్ అయిపోయింది అనుకోండి, మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ ఫ్రిల్స్ అనేవి ఊడిపోతాయి. సో కంటిన్యూ స్టిచ్ ఉండాలి, అది ఇంకొక ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇలా లాగుతూ మొత్తం దగ్గరికి అనుకొని బాడీకి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న అప్పర్ బాడీ పార్ట్ ఉంది కదండి, అది తీసుకొని 1/2 ఇంచ్ 2 లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా 1/2 ఇంచ్ లోపలికి ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ప్రెస్ చేసుకుని మొత్తం ఇక్కడ నుండి ఇదంతా చివరి వరకు అలాగే సేమ్ 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం స్కర్ట్కి అటాచ్ చేద్దాము. ఇప్పుడు స్కర్ట్ తీసుకొని స్కర్ట్ ప్లాకెట్ సైడ్ ఉంది కదా, అక్కడ నుండి మొదలు పెట్టాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ థ్రెడ్స్ కట్ చేయకూడదు, తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి పనికొస్తాయి. సో పక్కకి అనేసుకోవాలి. ఇది బటన్ ప్లాకెట్, బ్యాక్ సైడ్ బటన్ ప్లాకెట్. అక్కడ నుండి మనం అటాచింగ్ స్టార్ట్ చేద్దాము. బాడీ పార్ట్ తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాం కదండి మనం 1/2 ఇంచ్.
దాని లోపలికి మన స్కర్ట్ పార్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ చూస్తున్నారా, ఇలా ఒక 1/2 ఇంచ్ స్కర్ట్ 1/2 ఇంచ్ మాత్రం లోపలికి పెట్టుకొని పిన్ చేసుకోవాలి మనం. ఇలా పిన్ చేసుకున్న తర్వాత పిన్ చేసుకుంటే సెక్యూర్ అయిపోతుంది, కదలకుండా, సో ఈజీ అవుతుంది. ఇలా పిన్ చేసుకున్న తర్వాత స్కర్ట్కి సైడ్ పార్ట్ ఉంటుంది కదండి, వన్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం మనము. ఆ సైడ్ పార్ట్ని, సైడ్ స్టిచ్ని బాడీకి ఉన్న అండర్ ఆర్మ్ స్టిచ్ ఉంటుంది కదా కింద, ఆ స్టిచ్ని రెండింటిని అలైన్ చేస్తూ మ్యాచ్ చేయాలి. ఇలా అలైన్ చేస్తూ మ్యాచ్ చేసి సేమ్ మనం 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్న రెండింటి మధ్యలోకి స్కర్ట్ పార్ట్ని 1/2 ఇంచ్ గ్యాదరింగ్ చేసుకున్న దగ్గర 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి ఇలా ఈ రెండు అలైన్ అవ్వాలి. అలైన్ అయిన తర్వాత పిన్ చేసేసుకోవాలి, సో దట్ సెక్యూర్ అయిపోతుంది. సెక్యూర్ అయిన తర్వాత ఏం చేయాలంటే గ్యాదరింగ్స్ ఇప్పుడు మనం అటు ఇటు సెక్యూర్ చేసుకున్నాం, కానీ మధ్యలో డిస్టెన్స్ మనం చెక్ చేసుకోలేదు. అది ఇప్పుడు చెక్ చేసుకొని ఈ గ్యాదరింగ్స్ లూజ్ చేసుకోవాలి. ఇలా తక్కువ ఉందనుకోండి, ఎక్కువ అంటే ఈ థ్రెడ్ అందుకే యూస్ఫుల్ అవుతుంది గ్యాదరింగ్స్ చేసుకోవడానికి. ఈ గ్యాదరింగ్స్ ఇటు పక్క చూపిస్తాను. ఇన్సైడ్ కూడా ఇలాగే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవాలి. గ్యాదరింగ్స్ ఈవెన్గా ఉండాలి ఎప్పుడైనా, అప్పుడే ఫ్రాక్ నీట్గా ఉంటుంది, ఫ్లేర్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా లెంత్ చూసుకోవాలి మనం, స్టిచ్ అలైన్ అవుతుందో లేదో, దానికి మధ్యలో గ్యాదరింగ్స్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఈవెన్గా. సెట్ అయిన తర్వాత మనం పిన్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. అలాగే బాడీ ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం స్కర్ట్కి ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇది మనం లెఫ్ట్ సైడ్ అనుకున్నాం, ఇప్పుడు రైట్ సైడ్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ స్టిచ్ని అప్పర్ బాడీ కింద ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదండి, దాని కింద అండర్ ఆర్మ్ స్టిచ్ తోటి మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసి ఫస్ట్ లెంత్ చెక్ చేసుకోవాలి. మ్యాచ్ చేశాక లెంత్ చెక్ చేసుకోవాలి. లెంత్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు స్కర్ట్ లెంత్ కంటే బాడీ లెంత్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే గ్యాదరింగ్స్ని లూజ్ చేసుకోవాలి, కొంచెం లూజ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్గా కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా లూజ్ చేసుకుంటూ లెంత్ చెక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. తర్వాత లెంత్ చెక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నాకు లెంత్ పర్ఫెక్ట్గా ఉంది. లెంత్ పర్ఫెక్ట్గా ఉందన్నప్పుడు మనము పిన్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా ముందే, మొత్తం మనము ఆ ఫోల్డింగ్ ప్రాపర్గా ఉండేలా చూసుకొని ఆ ఫోల్డింగ్ లోపలికి మన స్కర్ట్ పార్ట్ని 1/2 ఇంచ్ రెండింటి ఫ్యాబ్రిక్ మధ్యలో పెట్టేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో పెట్టేసి ఇలా కవర్ చేసుకుంటూ ప్రాపర్గా చూసుకొని పిన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అలా మొత్తం అప్పర్ బాడీని స్కర్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రాక్ అంతా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము అండి. ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇది ఫ్రంట్ పార్ట్, స్కర్ట్ అండ్ బార్డర్, ఇది బ్యాక్ పార్ట్ నేను స్నాప్ బటన్స్ పెట్టాను. సో చూసారా, ఆఫ్టర్ ఫినిషింగ్ ఎక్కడ కుట్ అనేది కనిపించదు, ఎక్కడ చాలా నీట్గా ఉంటుంది. కంప్లీట్ ఫ్రాక్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది.